మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. సాగర మేఖల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. గాంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు రచించిన తేనెల తేటల దేశభక్తి పాట ఎంత బాగా రాశారో కదా అండి. తేనెలాగా తీయనైన స్వచ్ఛమైన మాటలతో మన దేశమాతని మనము గౌరవించాలి. చుట్టూ సముద్రాలని ఆభరణంగా చేసుకొని గంగా నదిని ఒక చీరలా కట్టుకున్న మన భారత మాతకి మనము గీతాగానం చేస్తూ ఆరతులనివ్వాలి. శివుని తలపైన గంగాదేవి ఎలా అయితే ఉంటారో అదే భావనతో మన దేశానికి హిమాలయాలు కూడా పైన అలా ఉన్నాయి కదా అండి. మన దేశంలో ఉండే అన్ని నదులు పారుతూ ఉంటే ఒక బృంద గానము, అన్ని నదులు కలిసి ఒక పాట పాడినట్లు ఉంటుంది. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఎందరో వీరులు చేసిన ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సాధించటం మూలంగానే ఇంత స్వేచ్ఛగా ఉన్నాము. వారందరిని తలుచుకుంటూ ఉండాలి. అందరూ కలిసి మెలిసి మంచి భావనతో ముందుకు జీవితం సాగిపోతూ ఉండాలి. మన పాఠాలు ఎంత అనుబంధం కలిగి ఉంటాయో అంతే అనుబంధం కలిగిన పాటలు ఈ దేశభక్తి గేయాలు. చిన్నప్పుడు స్వాతంత్ర దినోత్సవంకి గణతంత్ర దినోత్సవంకి ఎంతో సాధన చేస్తూ పాడేవాళ్ళం. ఇప్పటి వాళ్ళకి ఇది పాఠ్య పుస్తకంలో పాఠం రూపంలో చూసి ఎంత బాగా అనిపించిందో. నమస్కారం.